ఓ యుద్ధాన్ని ఆపేందుకు పరిస్థితులతో మరో యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాలు, మరెన్నో పరిణామాలు అన్నీ దాటుకొని అన్నింటినీ పరిష్కరించుకొని ఎట్టకేలకు ఓ ఒప్పందానికి వస్తే దాన్ని కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయా అంటే అవును అనే అనిపిస్తోంది. శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేసిన వేళ ఇజ్రాయెల్ తీరు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. అగ్రరాజ్యం హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ ఏ మాత్రం తగ్గటం లేదు. మరి డీల్ సంగతేంటి? ఒప్పందం ప్రమాదంలో పట్టం ఖాయమా? ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న భయాలేంటి? శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు. 24 గంటలు తిరగకముందే ఇజ్రాయెల్ దూకుడు. లెబనాన్పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. ఇరాన్ రియాక్షన్ ఏంటి? డీల్లో ట్విస్ట్ ఖాయమా? ఒప్పందాన్ని వెంటాడబోయే ప్రమాదాలు ఏంటి? అమెరికాకు ఇజ్రాయెల్, ఇరాన్కు ఐఆర్జీసీ సైన్యం. ఇద్దరితో ఒప్పందానికి ఎప్పటికైనా ప్రమాదమేనా? శాంతి ఒప్పందం కుదిరింది. హర్ముజ్ తెరుచుకుంది. ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇది శాశ్వతం అవుతుందా? ఆగిన యుద్ధం పూర్తిగా ఆగిపోయినట్లేనా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి. అమెరికాకు ఇజ్రాయిల్, ఇరాన్కు ఐఆర్జీసీ. పశ్చిమాసియాలో బలాలు. అవే దేశాల ఒప్పందం పాలిట ప్రమాదంగా మారతాయా, బలహీనతలు అవుతాయా అనే సందేహాలు తెరమీదకు వస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం వెనక జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. వారాలకు వారాలు సాగిన చర్చల తర్వాత ఆ రెండు దేశాలు ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి. అయితే యుద్ధం ముగింపు ప్రక్రియలో ఎదురయ్యే భారీ సవాళ్లపై ఇప్పుడు అందరి దృష్టి కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఒప్పందంపై 19న అధికారికంగా సంతకాలు చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ఒక్కరోజు ముందే ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సైన్ చేశారు. గరిష్టంగా 60 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి రూట్ క్లియర్ చేశారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలే కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. నేవీ బ్లాకెడ్ను అమెరికా తొలగించడం, హర్ముజ్ నుంచి రవాణాకు రూట్ క్లియర్ చేయడం, ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షల ఎత్తివేత, ఆ దేశ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం $300 బిలియన్ నిధి, ఇలా చాలా ప్రణాళికలను ఒప్పందంలో పొందుపరిచారు. ఇకటు అణ్వాయుధాల్ని తయారు చేయబోమనే గత హామీని ఇరాన్ మరోసారి వెల్లడించింది. ఈ యుద్ధంతో సాధించిందేమీ లేదు, సాధించే పరిస్థితి కూడా లేదని తెలుసుకున్న అమెరికా ఇరాన్ డిమాండ్లపై సానుకూలంగా రియాక్ట్ అయింది. దీంతో డీల్ కుదిరింది. అయితే ఇది ప్రాథమిక ఒప్పందమే అని, ఫైనల్ డీల్ కాదని, ఇది ఫెయిల్ అయితే మళ్లీ బాంబుల దాడికి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు. ఇకటు ఇరాన్ కూడా అలాంటి వార్నింగులే ఇచ్చింది. అమెరికాపై అపనమ్మకం అలానే ఉందని, తమ వేలు ఎప్పుడూ ట్రిగర్ పైనే ఉంటుందని ఇరాన్ అంటోంది. ఒకరిని ఒకరు నమ్మకుండా చేసుకున్న ఒప్పందం ఇది. అలాంటి డీల్ ప్రమాదంలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. లెబనాన్ సహా అన్ని రంగాలలో సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా ముగించాలని రెండు దేశాలు ప్రకటించాయి. నిజానికి అమెరికా అధికారులు చదివి వినిపించిన ఒప్పందంలో లెబనాన్ అంశం ఉంది కూడా. ఇక్కడే అసలు సవాలు ఎదురవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హిజ్బుల్లా టార్గెట్గా లెబనాన్ మీద భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారబోతోందా అనే చర్చ జరుగుతోంది. కాల్పుల విరమణ పరిధిలోకి లెబనాన్ వచ్చినా ఆ భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తీసుకోవాలనే షరతు ఒప్పందంలో లేదని, ఆ దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉంటుందని అమెరికా అంటోంది. అయితే లెబనాన్పై దాడులు ఆపేయడం అనేది యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో విడదీయరాని భాగమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఆ దేశ మద్దతు ఉన్న హిజ్బుల్లాది కూడా అదే మాట. ఇలాంటి పరిణామాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగిన 24 గంటల్లోపే ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. లెబనాన్ మీద భారీ దాడులకు దిగింది.
నిజానికి శాంతి ఒప్పందం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మొదటి నుంచి భేదాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఈ డీల్ ఏమాత్రం ఇష్టం లేని ఇజ్రాయెల్ మొదటి నుంచి అడ్డుపడుతూనే ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు కూడా అలాంటి చర్యలకే దిగింది. శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం చేసి 24 గంటలు తిరగకముందే లెబనాన్లో అల్లకల్లోలం క్రియేట్ చేసింది ఇజ్రాయెల్. భీకరంగా విరుచుకుపడుతోంది. ఓ రాత్రంతా దాడిలో పాల్గొన్నామని, 16 మంది చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హిజ్బుల్లా రెచ్చగొట్టిందని, అందుకే దాడులు చేశామని చెప్తోంది. ఇదే ఇప్పుడు టెన్షన్కి కారణమవుతోంది. ఎలాగోలా యుద్ధం ఆపేయాలని ప్లాన్ చేస్తున్న అమెరికాకు ఇజ్రాయెల్ తలపోటుగా మారినట్లయింది. శాంతి ఒప్పందం విషయంలో ఇజ్రాయెల్ వైఖరికి నిరసనగా ఇప్పటికే ఒకసారి ఇరాన్ వెనక్కి తగ్గింది. ఆ దేశం తీరు మారకుంటే ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఓ టైంలో నెతన్యాహు మీద ట్రంప్ ఫైర్ అయ్యారు కూడా. కట్ చేస్తే ఎలాగోలా ప్రయత్నించి ఒప్పందం వరకు తీసుకువస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ దూకుడు కొత్త సవాళ్లకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఒప్పందానికి గండి కొట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లెబనాన్పై దాడులు ఆపేయాలనే విషయంపై ఇజ్రాయెల్ అసంతృప్తితో ఉండగా, చంపడం ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదని, చంపడంతోనే పరిష్కరించలేమని అమెరికా అంటోంది. అయినా సరే నెతన్యాహు మాత్రం తగ్గడం లేదు. లెబనాన్ మీద దాడులు ఆపడం లేదు. దీని వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో నెతన్యాహు ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలు నెతన్యాహును కార్నర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు హిజ్బుల్లా మీద దాడులు ఆపేస్తే రాజకీయంగానూ ఆయనకు ఇబ్బందులు తప్పవు. దీంతో సాకులు చూపించి మరీ రాబోయే రోజుల్లో దాడులు పెంచడం ఖాయం. అదే జరిగితే శాంతి ఒప్పందానికే ప్రమాదకరమైన సవాలుగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ యుద్ధం ఆపేసేందుకే సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి అసలు రెండు దేశాలు శాంతికే సై అన్నట్లుగా కనిపించాయి కూడా. కట్ చేస్తే అమెరికాకు ఇజ్రాయెల్ తలపోటైనట్లు, ఇరాన్కు ఐఆర్జీసీ మారుతుందా అనే చర్చ జరుగుతోంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఈ ఇద్దరి శాంతి ఒప్పందానికి ప్రమాదం కాబోతున్నారా? అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రపంచ దేశాల ఆందోళన ఏంటి? ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే పరిస్థితేంటి? ఒప్పందానికి ఐఆర్జీసీ నుంచి ప్రమాదమేనా? అమెరికా కోసం ఐఆర్జీసీ కోవర్ట్ సెల్స్. ఒప్పందం తర్వాత అసలేం జరుగుతోంది? డీల్ను వెంటాడే మరో 2 ప్రమాదాలేంటి? అమెరికా ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గండి కొడుతున్నట్లు ఇరాన్ విషయంలో ఐఆర్జీసీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక దూకుడు దౌత్యపరమైన పురోగతికి అతిపెద్ద ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దాడులు ఇలానే కొనసాగి ఇరాన్ ప్రత్యక్ష ఘర్షణలోకి దిగితే అణు అంశంపై అసలైన చర్చలు ప్రారంభం అయ్యేలోపే శాంతి ఒప్పందం ప్రక్రియే విఫలమయ్యే ప్రమాదం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే ఐఆర్జీసీ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయం. ఐఆర్జీసీ మద్దతుతోనే హిజ్బుల్లా నడుస్తోంది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లాలని ఇరాన్తో పాటు ఐఆర్జీసీ డిమాండ్ చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ విషయం పక్కన పెట్టి దక్షిణ లెబనాన్ మీద ఆపరేషన్ కంటిన్యూ చేస్తోంది. అయితే ఇది ఒప్పంద ఉల్లంఘనే అంటున్న ఐఆర్జీసీ స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తోంది. అదే జరిగితే డీల్ ప్రమాదంలో పడడం ఖాయం. హిజ్బుల్లాతో పాటు హమాస్, ఇతర మిలీషియాలను ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తోంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ ఇలాగే దాడులు కొనసాగిస్తే మిగతా గ్రూపుల ద్వారా ఐఆర్జీసీ యాక్షన్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒప్పందానికి బ్రేకులు వేసే అవకాశం ఉంటుంది. ఐఆర్జీసీ ప్రతి దాడులకు దిగితే మళ్లీ హర్ముజ్ను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ప్రపంచం మరిన్ని ఇబ్బందుల్లోకి వెళ్లడం ఖాయం. అటు ఇజ్రాయెల్, ఇటు ఐఆర్జీసీ
శాంతి ఒప్పందానికి ప్రమాదంగా మారబోతున్నాయా అనే చర్చ జరుగుతున్న వేళ యుద్ధానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెక్ పెట్టేందుకు గల్ఫ్ దేశాల్లో ఐఆర్జీసీ కోవర్ట్ సెల్స్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఇప్పుడు శాంతి ఒప్పందానికి బ్రేకులు పడితే అవి మళ్లీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే యుద్ధం ఇంకో రేంజ్లో కనిపించే ప్రమాదం ఉంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్లో కనిపించాయి. ఆ సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల కోసం ఇరాన్ పక్కా ప్రణాళికతో కోవర్ట్ సెల్స్ ను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల వేళ ఇరాక్లో ఈ కోవర్ట్ సెల్స్ ను ఐఆర్జీసీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒక్కో యూనిట్లో దాదాపు 10 మంది ఇరాకీ ఫైటర్లను నియమించిందట ఐఆర్జీసీ. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడమే వీరి పని. ఈ సెల్స్ ను ఉపయోగించే ఏప్రిల్ 20 నుంచి మే 17 మధ్య కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని యుఎస్ బేస్లపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ కోవర్ట్ యూనిట్ సభ్యులు బస్రా, సమావా నగరాల సమీపంలోని ఎడారి ప్రాంతాల నుంచి కనీసం 7 సార్లు డ్రోన్ దాడులు జరిపారు. మామూలుగా ఇరాక్లోని మిలీషియా గ్రూపులతో ఇరాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే అమెరికా స్థావరాలపై దాడులకు మిలీషియా నెట్వర్క్ను ఉపయోగించుకోకుండా కోవర్ట్ సెల్స్ ను ఇరాన్ ఏర్పాటు చేసుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇజ్రాయిల్ ఐఆర్జీసీతో పాటు ఇరాన్ దగ్గర నిల్వ ఉన్న శుద్ధి చేసిన యురేనియం కూడా ఒప్పందం విషయంలో సవాలుగా మారే ఛాన్స్ ఉంది. తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమే అని ఇరాన్ ముందు నుంచి చెప్తోంది. అయినా సరే ప్రస్తుతం ఉన్న ఇంధనాన్ని ఏం చేయాలనే దానితో సహా కీలకమైన ప్రశ్నలకు రాబోయే తుది ఒప్పంద చర్చలలోనే పరిష్కారం చూడాల్సి ఉంది. అయితే ఒక్కటి మాత్రం క్లియర్, ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరింది కేవలం అవగాహన మాత్రమే. చర్చలకు ఇది ఒక ముసాయిదా మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. అసలైన సవాళ్లు రాబోయే 60 రోజుల్లో ఎదురు కాబోతున్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఇజ్రాయిల్ వెనక్కి తగ్గకపోయినా, ఐఆర్జీసీ ఎంటర్ అయినా శాంతి ఒప్పందానికి బ్రేకులు పడడం, పరిస్థితి మళ్లీ మొదటికి రావడం, పశ్చిమాసియా మళ్లీ భగ్గుమనడం ఖాయం. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్న అతిపెద్ద భయం.